మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపుడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని బైబిల్లో రాసి ఉన్నది. ఈ రోజుల్లో దేవునితో మాట్లాడడానికే మనకు సమయం లేదు. ఇంకా దేవుని మాట ఎప్పుడు వింటాము? దేవునితో మాట్లాడడానికి సమయం లేకపోయినా మనం తినడానికి త్రాగడానికి మాత్రం ఎక్కువ సమయాన్నే కేటాయిస్తున్నాం. చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా నచ్చినవి తింటూ తాగుతూ జల్సాలు చేస్తున్నారు. అధికంగా తినడం అధికంగా త్రాగడం వల్ల మనిషి శరీరాన్నే కాదు దేవుడిచ్చిన ప్రకృతిని కూడా క్రమంగా నాశనం చేస్తున్నాడు. అత్యాశ మన ఆరోగ్యానికే కాదు భూమి భవిష్యత్తు కూడా ముప్పుగా మారుతుంది. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. కాలం ఎలా మారిపోయిందో చూడండి. ఆ రోజుల్లో మనం ఏం తినేవారం, ఈరోజు మనం ఏమి తింటున్నాము ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో ప్రకృతి ఇచ్చిన స్వచ్ఛమైన ఆహారాన్ని తినేవాళ్ళం. కానీ ఈరోజు రంగులు రసాయనాలు కృత్రిమ రుచులతో కూడిన ఆహారాన్ని తింటున్నాం. ఆ రోజుల్లో భూమి పండించింది తిన్నాం, మరి ఈ రోజుల్లో ఫ్యాక్టరీలు తయారు చేసింది తింటున్నాం. మనిషి కడుపు నింపుకోవడానికి మాత్రమే పుట్టలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టాడు అని మర్చిపోతున్నాం. ప్రస్తుత రోజుల్లో ఆహారాన్ని చూసిన వెంటనే ఆకర్షణీయంగా కనిపించేలా రంగురంగులుగా మార్చడానికి కృత్రిమ రంగులను ఎక్కువగా వాడుతున్నారు. అయితే వీటి వల్ల కలిగే ప్రయోజనాల కంటే ఆరోగ్యపరమైన నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఆహారం రంగురంగులుగా తాజాగా రుచిగా కనిపించేలా చేయడానికి వీటిని వాడుతున్నారు. వీటిని ఎక్కువగా స్వీట్స్లో, ఐస్ క్రీమ్లో, కేకుల్లో, కూల్ డ్రింక్స్లో, పండ్ల రసాల్లో, చిప్స్ అలాగే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలానే బేకరీ వస్తువులు, స్ట్రీట్ ఫుడ్స్ అయిన నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వీటిలో కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు. రసాయనాలు కలిసిన ఆహారం తినడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే లివర్, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రసాయన రంగుల వల్ల నాడీ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. చిన్న పిల్లల్లో అయితే హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ డెఫిసిట్, ఏకాగ్రత లోపం మరియు అలర్జీకు కారణమవుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ ప్రమాదం కూడా చాలా ఎక్కువే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వాడే కొన్ని రంగులు క్యాన్సర్కు దారితీయవచ్చు. ముఖ్యంగా రెడ్ నెంబర్ 3 వంటి వాటిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వ్యాపారస్తులు అత్యాశతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో ప్రజల ఆరోగ్యంతోనే కాదు వారి ప్రాణాలతో కూడా ఆటలాడుతున్నారు. లాభాల కోసం మనిషి ఇప్పుడు ఆహారాన్ని విషంగా మారుస్తున్నాడు. అత్యాశతో సంపాదించిన ధనం ఎన్నో అమాయక ప్రజల ఆరోగ్యాన్ని బలి తీసుకుంటుంది. డబ్బుల కోసం సహజమైన పౌష్టికాహారానికి బదులుగా రసాయనాలు, కృత్రిమ రంగులతో తయారు చేసిన ఆహార పదార్థాల వల్ల నిజంగానే ఒక తరానికి అనారోగ్యాన్ని పంచుతున్నాం. ఆ రోజుల్లో చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చి దాదాపు 1 నెల గడిచింది. వారు అరణ్యంలో ఉన్నారు. అక్కడ ఆహార పంటలు చాలా తక్కువ పండుతాయి. కాబట్టి ప్రజలు యెహోవా దేవుడు మమ్మల్ని ఐగుప్తులో చంపివేసినా బాగుండేది, అక్కడ కనీసం మాకు నచ్చిన ఆహారం తినేవాళ్ళమని బాధపడ్డారు, గొడుక్కున్నారు. అయితే నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేను ఆకాశం నుండి వారికి ఆహారము కురియింతును అని రాసి ఉన్నది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శ్రేష్టమైన ఆహారాన్ని దయచేశారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇశ్రాయేలీయులు నేలపై ఉన్న తెల్లని పదార్థాన్ని చూసి ఇదేమిటిది అనుకున్నారు. ఇది మీరు తినడానికి తండ్రి దేవుడు మీకు ఇచ్చిన ఆహారమని మోసే వారికి చెప్పాడు. ప్రజలు దాన్ని మన్నా అని పిలిచారు. దాని రుచి తేనెతో చేసిన పల్చని కేకులా ఉండేది. మోసే ప్రజలతో మీలో ప్రతి వ్యక్తి తాను తినగలిగినంత ఆహారాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పాడు. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే వారు అదే పని చేసేవారు. ఆ తర్వాత ఎండ వచ్చినప్పుడు ఆ వేడికి నేలపై ఉన్న మన్నా కరిగిపోయేది. ఎవరు కూడా మరుసటి రోజుకు మన్నాను దాచుకోనకూడదు అని కూడా మోసే చెప్పాడు.
అయినా కొంతమంది వినలేదు. రేపటి కోసం ఏం జరుగుతుందో అని కొంతమంది కొంత మన్నాని దాచుకున్నారు. అయితే ఆ మన్నా మరుసటి రోజు ఉదయానికి పూర్తిగా పురుగులు పట్టి కంపు కొట్టడం ప్రారంభించింది. అయితే వారంలో ఒకరోజు మాత్రం ప్రజలు రెండింతల మన్నాను దాచుకోవచ్చని దేవుడు వారికి తెలియజేశారు. వాళ్ళు 6వ రోజున అలా చేయాలి. వాళ్ళు కొంత మన్నాని మరుసటి రోజుకి దాచుకోవాలని, తాను 7వ రోజున ఆహారాన్ని కురిపించనని యెహోవా దేవుడు తెలియజేశాడు. 7వ రోజు అంటే విశ్రాంతి దినం. ఆ రోజు మన్నా పడేది కాదు. వాళ్ళు మన్నాను 7వ రోజు కోసం దాచుకున్నప్పుడు అది పురుగులు పట్టేది కాదు, కంపు కొట్టేది కాదు. ఇది మరో అద్భుతం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నన్ని సంవత్సరాలు యెహోవా దేవుడు వారిని మన్నాతో పోషించారు. కాబట్టి దేవుడు మన్నా వారికి దయచేయడం ద్వారా వారి పట్ల తనకున్న శ్రద్ధను, తాను వారి దేవుణ్ణని, వారు తన ప్రజలని మరియు వారి పోషణ కొరకు తానే సిద్ధమవుతానని వారికి బోధించారు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ వహించాడో ఆలోచించండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఆహారాన్ని దేవుడు దయచేశారు. ప్రతి ఉదయం ప్రతి మనిషికి ఆ రోజు వారి భోజనానికి ఎంత కావాలో అంత సరిపడా దయచేసేవారు. కొంతమందికి ఎక్కువ అయ్యేది కాదు, కొంతమందికి తక్కువ అయ్యేది కాదు, సమానంగా వారికి సరిపోయేది. దేవుడు ప్రతి వ్యక్తికి అంత బాగా అంత జాగ్రత్తగా చూసుకున్నారు. దైవిక ప్రేమ యొక్క మాధుర్యంలో దాని వ్యక్తిత్వమే ఒక గొప్ప భాగం. దేవుడు ప్రతి ఒక్కరిని తన సొంత బిడ్డలాగానే భావించారు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల అనంతమైన ప్రేమను కలిగి ఉన్నాడని మనకు తెలుస్తుంది. మన్నా ద్వారా దేవుడు నేర్పిన పాఠాలు ఏంటో చూస్తే ప్రతిరోజు మనం దేవుడిపై ఆధారపడాలి. ప్రజలు రోజుకు సరిపడా ఆహారం మాత్రమే సేకరించాలి. అధికంగా దాచుకుంటే అది పాడైపోయేది. అంటే అత్యాశ వద్దు, దేవుడిపై నమ్మకం కలిగి జీవించాలి అని సూచిస్తుంది. అరణ్యంలో దేవుడు మన్నానిచ్చారు. ఈరోజు ప్రకృతి ద్వారా దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తున్నారు. కానీ మనిషి కృతజ్ఞతను మర్చి అత్యాశను ఎంచుకుంటున్నాడు. అలవాట్ల విషయంలో మితంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ సూత్రం ఆహారపు అలవాట్లకు కూడా వర్తిస్తుంది. బైబిల్లో ఆహారాలు మరియు భోజనాల ప్రస్తావన ఉంది. ప్రతి ఆహారం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు కథన పాత్రను పోషిస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు ఉన్నత సూత్రాలకు చిహ్నంగా ఉపయోగించబడ్డాయి. కొన్ని ఆశ్చర్యం కలిగించవచ్చు, మరికొన్ని సర్వసాధారణంగా అనిపించవచ్చు. కానీ బైబిల్లో పేర్కొన్న ఆహారాలన్నీ నేటికి వివిధ స్థాయిలో క్రమం తప్పకుండా మనం వాడుతూనే ఉన్నాం. ఆసక్తికరంగా బైబిల్ కాలంలో ప్రజలు ప్రతిరోజు తీసుకున్న అనేక ఆహారాలు నేటి మనం సూపర్ ఫుడ్లో భాగంగానే ఉన్నాయి. బైబిల్ కథ ఎక్కువగా మధ్యధరా సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ మధ్య ఉన్న సారవంతమైన వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ ప్రాంతంలో మంచినీరు మరియు ఉప్పు నీటి వనరులు రెండింటినీ కలిగి ఉన్న అనేక ప్రముఖ జలాశయాలు ఉన్నాయి. బైబిల్లో ప్రస్తావించిన ఆహారాలు ఒకసారి చూసినట్లయితే బైబిల్లో తేనెకు చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిల్ కాలాల్లో తేనె ప్రధానమైన మరియు సహజమైన తీపి పదార్థం. ఇది అక్షరాల ఆహారంగా, ఆధ్యాత్మికంగా దేవుని ఆశీర్వాదాలకు, వాక్య మాధుర్యానికి ప్రతీకగా ప్రస్తావించబడింది. ఉదాహరణకు నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశమని చెప్పడం ద్వారా ఆయన మోషేకు మరియు అతని ప్రజలను నడిపించే ఆ దేశం సమృద్ధిగా ఉంటుందని సూచించారు. ఒక ప్రాంతంలో వనరులతో సమృద్ధిగా ఉందని, తద్వారా అక్కడ నివసించే ప్రజలకు ఏ లోటు ఉండదని మనకు తెలుస్తుంది.
అలానే బాప్తిస్తం ఇచ్చి యోహాను గారు అరణ్యంలో మిడతలు అడవి తేనె తిన్నారని బైబిల్లో రాసి ఉన్నది. యోహాను యూదయ గ్రామీణ ప్రాంతంలో నివసిస్తూ తమ పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందిన ప్రజలను యోర్దాను నదిలో బాప్తిస్తం ఇచ్చేవాడు. ఆ సమయంలో మిడతలను అడవి తేనెలను తిన్నారని బైబిల్లో చెప్పబడింది. ఇక్కడ ఇది నాలుకకు రుచి ఇచ్చే ఒక తీపి పదార్థంగాను, అలాగే ఒక పవిత్రమైన కార్యంలో ఉన్నవారికి శక్తినిచ్చేదిగాను తేనె చిత్రీకరించబడింది. అలానే రొట్టె, ఇది పోషణకు ఒక ప్రధాన చిహ్నం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను జీవపు రొట్టెగా పిలుచుకునేవారు. తాను పరలోకం నుండి దిగి వచ్చిన రొట్టెనని, లోకానికి జీవం ఇవ్వడానికి తన తండ్రిసే నిర్దేశించబడి శక్తి పొందిన వాడినని చెప్పారు. పాస్కా పండుగ తర్వాత వచ్చే 7 రోజుల పాటు పులిన రొట్టెను, అంటే ఈస్ట్ లేకుండా చేసిన రొట్టెను మాత్రమే తినాలని ప్రజలకు ఆజ్ఞాపించబడింది. ఆ రోజుల్లో ఆహారాన్ని సిద్ధం చేయడం తప్ప మరే పని చేయవద్దని వారికి ఆజ్ఞాపించబడింది. ఈ పులిన రొట్టె ఇశ్రాయేలీయులకు ఐగుప్తు నుండి ఏ పరిస్థితిలో పారిపోవలసి వచ్చిందో వారికి గుర్తు చేయడానికి ఉపయోగపడేది. బైబిల్లో గొర్రెపిల్లకు ఒక పవిత్రమైన స్థానం ఉంది. గొర్రెపిల్ల వినయమైనది, స్వచ్ఛమైనదిగా చిత్రీకరించబడింది. ఆ రోజులో తరచుగా ప్రభువుకు బలుల కోసం ఉపయోగించబడేది. గొర్రెపిల్ల మాంసాన్ని ఎప్పుడు ఎలా తినాలి, అలాగే ఎవరితో పంచుకోవాలి అనే విషయంపై కూడా చాలా నిర్దిష్టమైన సూచనలు ఉన్నాయి. తల, కాలు మరియు అంతర్గత అవయవాలతో సహా ఆ మాంసాన్ని నిప్పు మీద కాల్చి తినాలి. అది ఉడకబెట్టకూడదు, పచ్చిది తినకూడదు. ప్రజలకు ఈ విధంగా సూచించబడింది. పాస్కా గొర్రెపిల్లను తినేటప్పుడు ఎలా దుస్తులు ధరించాలి మరియు ఎలా నిలబడాలి అనే దానిపై కూడా సూచనలు ఉన్నాయి. అలానే దూడలను పాప పరిహారార్థ బలులుగా అర్పించేవారు మరియు విందుల్లో తినేవారు. అలానే క్విల్ పక్షులు, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నప్పుడు దేవుడు వారిని పోషించడానికి సాయంత్రం సమయంలో పూరేడు పిట్టలను పంపించేవారు. ఆ పక్షులు ఎంత ఎక్కువగా వచ్చాయంటే అవి పాలెంనంతటిని కప్పేసి ఇశ్రాయేలీయులకు ఆహారంగా మారాయి. దేవుడు తన ప్రజలకు సకాలంలో చేసిన అద్భుత సహాయం ఇది. యేసు ప్రభువారు చేసిన అద్భుత కార్యాల్లో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం. సాధారణంగా బైబిల్ అంతటా చేపల ప్రస్తావన చాలాసార్లే ఉంది. బైబిల్ కథ జరిగే ప్రాంతంలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాలో ఉంది. ఇది చేపలకు మూలాలుగా గల అనేక జలాశయాలు ఉన్నాయి. యేసు ప్రభువారు మరియు ఆయన అనుచరులు ఖచ్చితంగా ఏ రకమైన చేపలు తిన్నారో స్పష్టంగా తెలియదు, కానీ పురావస్తు ఆధారాల ప్రకారం ఆ కాలంలో 2 రకాల చేపలను తరచుగా తినేవారని భావిస్తున్నారు. అలానే ఆలివ్ చెట్లు, బైబిల్లో ఆలివ్ చెట్లు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాటి పండ్లు శక్తివంతమైన చిహ్నంగా ఉన్నాయి. ఆ చెట్లు కొమ్మలు శాంతికి ప్రతీతిగా, దాని నూనె అత్యంత అసాధారణమైన ఒక అద్భుతమైన ఆహార పదార్థంగా ఉంది. ప్రాణాన్ని నిలబెట్టే పోషకరమైన రొట్టెల్లో ఆలివ్ నూనెని కలిపేవారు మరియు తరచుగా రొట్టెలపై ఆలివ్ నూనెను పూసేవారు. ఇది చాలా బహుముఖ ప్రయోజనాలను గల పదార్థం. దీనిని దీపాల వెలుగునివ్వడానికి కూడా ఉపయోగించేవారు. ఇది కూడా ఒక చిహ్నమే. బైబిల్ కాలపు సమాజాలకు ఆలివ్ నూనె కూడా ముఖ్యమైనది మరియు తరచుగా ఇది డబ్బు, ధాన్యం మరియు ద్రాక్ష రసంతో పాటు దశమ భాగాల్లో ఇది చేర్చబడింది. బీన్స్ మరియు కాయధాన్యాలు సాధారణంగా జీవనాధార ఆహారంగా మరియు రొట్టెల తయారీలో ఒక పదార్థంగా ఇవి ఉపయోగించబడతాయి. 2వ సమయాలు 17వ అధ్యాయం 27-29లో చూసినట్లయితే దావీదు మరియు అతని ప్రజలకు వారి ప్రయాణం తర్వాత శక్తి నింపడానికి పరుపులు, కంబళ్ళు, గిన్నెలు, గోధుమలు, యావలు, వేగించిన ధాన్యాలు, చిక్కుడు గింజలు, ఆకుకూరలు, తేనె, పెరుగు ఇటువంటి నిత్యావసర వస్తువులు ఇవ్వబడ్డాయి. ఇతర అవసరమైన వస్తువుల్లో పోల్చి చూసినప్పుడు బైబిల్ కాలంలోని ప్రజలకు ఈ పప్పు ధాన్యాల ప్రాముఖ్యత స్పష్టమవుతుంది. ఈరోజు మనం ప్రోటీన్ పౌడర్లు లేదా ప్రోటీన్ బార్లు, శాండ్విచ్లు వంటి ఆధునిక ఆహారం కోసం చూస్తున్నప్పటికీ బీన్స్ మరియు కాయధాన్యాల్లో
ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే బైబిల్లో ద్రాక్ష పళ్ళు పాఠాలు నేర్పే సాధనంగాను, అలాగే తినడానికి మరియు ద్రాక్ష రసాలు తయారు చేయడానికి ఉపయోగించే పండుగాను అనేకసార్లు ప్రస్తావించబడ్డాయి. బైబిల్లో అత్యంత ముఖ్యమైనది ద్రాక్షారసం మరియు ఎండు ద్రాక్షగా ఎక్కువగా ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు తన మొదటి అద్భుత కార్యాన్ని కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చడం ద్వారా చేశారు. ప్రభు రాత్రి భోజనంలో ద్రాక్షారసం యేసు ప్రభువారు చిందించిన రక్తానికి ప్రతీకగా నిలుస్తుంది. యేసు ప్రభువారు తనను తాను నిజమైన ద్రాక్షావళి అని, తన తండ్రిని వ్యవసాయకుడని చెప్పుకున్నవారు. శిష్యులు ఆ ద్రాక్షావళికి ఉన్న తీగల వంటి వారని చెప్పేవారు. బైబిల్ కాలాల్లో వైన్యార్డ్స్ చాలా విలువైనవి మరియు దేవుని కృపకు నిదర్శనంగా ఉండేవి. ఈ రోజుల్లో కూడా దివ్య బలి పూజలో అప్పద్రాక్ష రసాలు అనేవి మనకు చాలా విలువైనవి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ తప్పనిసరిగా మనం అప్పద్రాక్ష రసాలను స్వీకరించాలి. అలానే ఫిగ్స్, అలానే దానిమ్మ పళ్ళు, ఖర్జూరాలు, బాదం పండ్లు ఇవన్నీ కూడా బైబిల్లో ప్రస్తావించినవే. దేవుడు సృష్టించిన సహజమైన పచ్చి పండ్లు మరియు కూరగాయలు తినడం ఆరోగ్యకరమని బైబిల్ తెలియజేస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, గింజలనిచ్చు మొక్కలని, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లని మీకిచ్చి తిని, అవి మీకాహారమగును అని బైబిల్లో రాసి ఉన్నది. సహజమైన పచ్చి అంటే రా కాయగూరలు మరియు పండ్లు శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడతాయని బైబిల్ సూత్రాలు. అలాగే నేటి ఆధునిక వైద్యశాస్త్రం కూడా ఇదే చెప్తుంది.
చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు జీవించేవాడు. ఆయన వయసు 85 సంవత్సరాలు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ వయసులో కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తన చిన్న పొలానికి వెళ్ళేవాడు. చెట్లతో మాట్లాడేవాడు. పక్షుల కిలకల రావాలను వింటూ ఆనందించేవాడు. ఒకరోజు నగరంలో చదువుకుంటున్న అతని మనవడు అజయ్ తన గ్రామానికి వచ్చాడు. అజయ్ చేతిలో ఫోన్, చోట్లో ఇయర్ ఫోన్స్, బ్యాగ్ నిండా చిప్స్, కూల్ డ్రింక్స్, అంతా ఫాస్ట్ ఫుడ్డే. తాత ప్రేమగా అడిగాడు, బాబు భోజనం చేశావా అని. అజయ్ నవ్వుతూ చెప్పాడు, తాతయ్య ఇవే ఇప్పుడు మా ఫుడ్, పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ చికెన్, ఇది మోడర్న్ లైఫ్ అంటూ నవ్వాడు. తాత చిరునవ్వు నవ్వాడు. ఆ రోజు రాత్రి భోజనం ఏర్పాటు చేశాడు. భోజనంలో ఏం పెట్టాడంటే రాగి సంగటి, పప్పు, తాజా కాయగూరలు, పెరుగు. ఇవన్నీ చూసిన అజయ్ మొహం చిట్లించాడు. తాతయ్య ఇది చాలా సింపుల్ ఫుడ్ తాతయ్య అంటూ అజయ్ అన్నాడు. తాతయ్య నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. మా రోజుల్లో పొలంలో పండిందే తినేవాళ్ళం, చెట్లపై పండిన పళ్ళే తిన్నాం, అలాగే నీళ్లు కూడా బావి నుండే తాగేవాళ్ళం. అప్పుడు ఆసుపత్రులు తక్కువ, మందులు తక్కువ, కానీ ఆరోగ్యం చాలా ఎక్కువ. తాతయ్య కొద్దిసేపు ఆగి మళ్ళీ అజయ్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, అయినా ఎందుకు చిన్న వయసులోనే షుగర్, బీపీ, ఒత్తిడి, నిద్రలేని సమస్యలు వస్తున్నాయి? అజయ్ మౌనంగా వింటున్నాడు. మరుసటి రోజు ఉదయం తాతయ్య అజయ్ను పొలానికి తీసుకువెళ్ళాడు. అక్కడ పక్షులు ఎగురుతున్నాయి, పండ్ల చెట్లు గాల్లో ఊగుతున్నాయి, తాజా నేలవాసన వస్తుంది. తాతయ్య ఒక ఎర్రటి టమాటాని కోసి అజయ్ చేతిలో పెట్టాడు. దాన్ని తినమని చెప్పాడు. అది తిన్న అజయ్ చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే తాతయ్య ఇది చాలా రుచిగా ఉంది తాతయ్య అంటూ చెప్పసాగాడు. వెంటనే తాతయ్య నవ్వాడు. అది ప్రకృతి రుచి బాబు, కెమికల్స్ రుచి కాదు అని అన్నాడు. అప్పుడు కృత్రిమ ఆహారం గురించి తాతయ్య చెప్పాడు. ఈరోజు ఆహారం చూడడానికి అందంగా ఉంటుంది, కానీ లోపలంతా విషమే ఉంది. రంగులు, కెమికల్స్, అధిక చక్కెర, అధిక నూనె, ఇవి మనిషిని ప్రకృతి నుండి దూరం చేస్తున్నాయని తాతయ్య అన్నాడు. ఒకప్పుడు మనిషి భూమి పండించింది తిన్నాడు, ఇప్పుడు ఫ్యాక్టరీలు తయారు చేసింది తింటున్నాడు అని తాతయ్య చెప్పాడు. అజయ్ ఆలోచించడం ప్రారంభించాడు. తాతయ్య ఇంటికి వచ్చి బైబిల్ తెరిచాడు. దేవుడు ఆదిలో మనిషికి విత్తనమిచ్చే మొక్కలు, పండ్ల చెట్లు ఆహారంగా ఇచ్చారు. దేవుడిచ్చిన ఆహారం సహజమైనది, కానీ ఇప్పుడు మనిషి తయారు చేసే ఆహారం కృత్రిమమైనది. తర్వాత ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు గారి గురించి చెప్పాడు. యేసు ప్రభు వారు ఈ భూమిపై జీవించిన విధానం చాలా సరళమైనది. ఆయన రాజులా జీవించలేదు, విలాసవంతమైన భవనాల్లో నివసించలేదు, ఖరీదైన విందుల కోసం కోరుకునలేదు. కానీ ఈ ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప జీవితాన్ని ఆయన జీవించారు. రొట్టె, చేపలు, పండ్లు, సాధారణ ఆహారం. సాధారణ ప్రజలతో కలిసి సాధారణ ఆహారం యేసు ప్రభు వారు తీసుకునేవారు. యేసు ప్రభు వారు రాజభవనంలో జన్మించలేదు, ఒక పశువుల పాకలో జన్మించారు. అది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దేవుడు గొప్పతనాన్ని సంపదలో కాదు, సరళతలో చూపించాడు. ఈరోజు మనిషి విలాసవంతమైన జీవితం కోసం పరిగెడుతున్నాడు, కానీ దేవుడు మాత్రం వినయమైన జీవితాన్ని ఎంచుకున్నాడని తాతయ్య చెప్పాడు. ఆ గ్రామంలో 2 రోజులు గడిచిన తర్వాత అజయ్ ఒక విషయాన్ని గ్రహించాడు. నగరంలో శబ్దం ఎక్కువ, ఆందోళన ఎక్కువ, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ, కానీ గ్రామంకి వచ్చేసరికి ప్రశాంతత ఉంది, సహజత్వం ఉంది, ఆరోగ్యం ఉంది. అజయ్ ఊరు వెళ్ళే ముందు తాతయ్య ఒక చిన్న విత్తనం ఇచ్చాడు. దీనిని నాటుకో బాబు అంటూ అజయ్కి చెప్పాడు. ఇది ఎందుకు తాతయ్య అంటూ అడిగాడు. తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు, మనిషి ప్రకృతిని మర్చిపోతున్నాడు, కనీసం ఒక్క చెట్టైనా నాటితే ప్రకృతితో మళ్ళీ బంధం మొదలవుతుంది అని తాతయ్య అన్నాడు. అజయ్ ఆనందంతో దాన్ని తీసుకొని నగరానికి బయలుదేరాడు. ఈరోజు ప్రపంచంలో చాలామంది ఎవరితో తింటున్నాము అని చూస్తున్నారు. ఫంక్షన్స్ లేదా పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగితే సాధారణ ప్రజలతో కలిసి తినే నాయకులు ఎంతమంది ఉన్నారు? కానీ యేసు ప్రభు వారు ఎవరు ఎక్కువ ఆకలితో ఉన్నారని చూశారు. యేసు ప్రభు వారు ఎక్కువ సమయం జాలర్ల మధ్య, పేదల మధ్య, రోగుల మధ్య, ఆకలితో ఉన్న ప్రజల మధ్య, సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేసేవారు. ఆహారం తీసుకోవడం కేవలం జీవించడానికి మాత్రమే కాకుండా దేవుడు మన జీవితాన్ని నిర్దేశించిన దైవిక లక్ష్యాన్ని నెరవేర్చడానికని గుర్తుంచుకోవాలి. శక్తి పొందడం కోసం మనం ఆహారం తీసుకోవాలి. దేవుడు ఆశించినట్లుగా, అంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. ప్రార్థించడం మరియు ఇతరులకు సహాయపడడం మన బాధ్యత. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన సొంత శక్తి సరిపోదు. పవిత్రాత్మ ద్వారా పొందే శక్తి, జ్ఞానం మనకు అవసరం.
కేవలం భౌతిక సుఖాల కోసం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఎదుగుదల, పవిత్రత మరియు దేవుని సేవ ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈరోజు కృత్రిమ ఆహారం మనిషిని ప్రకృతి నుండి దూరం చేస్తుంది. రుచుల కోసం పరిగెడుతూ మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. అత్యాశతో దేవుడిచ్చిన సహజ జీవితాన్ని మర్చిపోతున్నాం. మనం మళ్ళీ ప్రకృతికి దగ్గర కావాలి. సహజమైన ఆహారం తినాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రకృతిని ప్రేమించాలి, దేవుడిచ్చిన సృష్టిని గౌరవించాలి. ప్రకృతి దగ్గరే జీవితం, దేవునికి దగ్గరైన జీవితం అని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.